గాజుకు తగిలి సో బ్లడ్ బ్లీడింగ్ అయింది, చనిపోయాడు ఆయన ప్రస్తుతానికి. సో చాలా బాధ అనిపించింది ఆ విషయంలో. ఎంత హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాల్టా. యాక్చువల్గా 2 years బ్యాక్ మాల్టా గవర్నమెంటు 2 వాటిని ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే వేరే దేశాల నుంచి వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే కానీ 2 కంప్లీట్గా ఫ్రీ ఇచ్చిందండి ప్రజలందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎడ్యుకేషను, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఫ్రీ అనేది ఇచ్చింది. తర్వాత హెల్త్ పరంగా కూడా కంప్లీట్గా ఫ్రీ అండి. ఇక్కడ మొత్తం అంతా కూడా గవర్నమెంటే భరిస్తుంది. ఇందువల్ల అంటే మనకు వచ్చే శాలరీలో మనం గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేస్తాం కదా. సో అందువల్ల యూరోపియన్ రూల్స్ ప్రకారం ఈ 2 కూడా ఫ్రీ అనేది ఉంది. అయితే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీ లేదు. 2 years బ్యాక్ నుంచి చెప్తున్నానండి, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీ లేదు. అలాంటప్పుడు ఏంటంటే నాలా వర్క్ చేయడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి కొంచెం ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం బర్డెన్ అయ్యేది. ఎందుకంటే మనం బస్సులో ప్రయాణించాలంటే 2 euros పే చేయాలండి. సో మినిమం మనం జాబ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలన్నా 4 euros ఖర్చు అయ్యేది. సో ఆ లెక్కేస్తే 120 euros పే చేయాల్సి వచ్చేది. ఇక మనకి హాలిడేస్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే అది ఎడిషనల్ అని చెప్పుకోవచ్చు. అలాగే మన ఫ్యామిలీతో పాటు బయటకు వెళ్ళాలంటే ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేది. సో అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే October 1, 2022 నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను కూడా ఫ్రీ అనేది చేసింది. సో దానివల్ల ఏంటంటే కంప్లీట్గా 3 అనేది గవర్నమెంట్ ఇక్కడ ప్రజలకి ఫ్రీ అనేది ఇస్తుంది: హెల్త్, ఎడ్యుకేషను, ట్రాన్స్పోర్టేషను. సో ఈ 3 కూడా కంప్లీట్గా ఫ్రీ అనేది చేసింది. సో ఇది మనలాంటి వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ అని చెప్పచ్చండి. ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్గా ఫ్రీ. దీనికి గాను గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అందరికీ డిఫరెంట్ అంటే మీకు స్టూడెంట్స్ అని, అలాగే చిల్డ్రన్ అని, అడల్ట్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారు కదా. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ డిజిటల్ కార్డ్స్ని ప్రొవైడ్ చేసింది. సో ఈ డిజిటల్ కార్డ్స్ని మనం యాక్సెస్ చేసి బస్సు ఎక్కిన తర్వాత మనం ఎక్కడికైనా జర్నీ చేయొచ్చు. సో ఈ ఫ్రీ అనేది చేయడం వల్ల మనలాంటి వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ అనేది చెప్పచ్చు. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ కూడా ఏంటంటే ఈ మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో బస్సు నడిపే డ్రైవర్లు ఎక్కువ మంది మన ఇండియన్సే ఉన్నారు. సో అలాగే మాల్టీసు, అలాగే పక్క కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ డ్రైవర్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవ్రీ ఇయర్ కూడా కొత్త బస్సెస్ని తీస్తూ ఉంటారు కదా. సో కొత్త బస్సెస్ని ఏం చేసిందంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం పాతగా ఉన్న డీజిల్ బళ్ళని పక్కన పెట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఎలక్ట్రికల్ వల్ల ఏంటంటే పర్యావరణాన్ని కాపాడిన ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ కొత్తగా తీసుకునే బస్సుని ఎలక్ట్రికల్ వెహికల్స్ని తీసుకుంటుంది. సో ఈ వెహికల్స్ని తీసుకోవడానికి ఇప్పుడున్న డ్రైవర్స్ షార్టేజ్ వచ్చారు. సో దానివల్ల ఏంటంటే డ్రైవర్స్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో ఎవరైనా కొంచెం బస్సు హెవీ వెహికల్ అంటే డి లైసెన్స్ ఉండి బస్సు కాన్ఫిడెంట్గా నడపగలను అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పచ్చు. బస్ డ్రైవర్గా తీసుకుంటుంది జాబ్స్ అనేవి. సో అలా అయితే మనకి ఏ టైప్ క్వాలిఫికేషన్ కావాలి, అలాగే ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంటేషన్ కావాలి, అలాగే వాళ్ళు ఏ విధంగా మనకు ట్రైనింగ్ ఇస్తారు, అలాగే వాళ్ళకి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకు ఉండే బెనిఫిట్లు ఏంటనేది నేను ఇప్పుడు వీడియోలో మీతో డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఎప్పుడు అడిగేది నేను ఒకటేనండి, ఈ మ్యాటర్ గ్యాదర్ చేయడానికి నేను జాబ్ చేసుకుంటూ నాకున్న ఫ్రీ టైంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వర్క్ చేసేవాడిని మ్యాటర్ అంతా గ్యాదర్ చేశానండి. అంటే యాక్చువల్గా సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని దగ్గర నుంచి మ్యాటర్ని గ్యాదర్ చేసి మీ ముందు ఉంచుతున్నాను. దీనికి మిమ్మల్ని అడిగేదల్లా ఒకటండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి వెళుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మీరు మీ కష్టపడడానికి ప్రతిఫలం ఇచ్చిందని కానీ నేను ఫీల్ అవుతాను. సో సరేనండి, మనం ఈ మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఒకవేళ డ్రైవర్గా జాబ్ కావాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. అలాగే వీళ్ళకు ఉండే ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా కొన్ని ఉంటాయి, అవేంటో కూడా మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి క్వాలిఫికేషన్ అండి. క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి వీళ్ళు పెద్దగా ఏం అడగట్లేదండి, అట్లీస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోద్ది. సో అలాగే ఇక్కడ మెయిన్ వాళ్ళు అడిగేది ఏంటంటే కాన్వర్జేషన్. ఎందుకంటే ఇక్కడ టూరిస్ట్ కంట్రీ కదా, టూరిస్టులు వస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడల్లా మనల్ని అడిగేది ఒకటే ఉంటుందండి. ఎక్కడికైనా సరే మనం బస్ స్టాప్కి వెళ్ళి ఏమడుగుతాం డ్రైవర్ని, ఈ బస్సు ఎక్కాలంటే ఏ బస్ స్టాప్ దగ్గరికి పలానా ఊరు బస్సు వస్తుందని, అలాంటి బస్సు వెళ్తుందా అని కానీ ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి ఇక్కడ కూడా సేమ్. సో వాళ్ళు ఎక్కడికైనా గోజో కానీ బిరికిరికారా కానీ వెళ్ళాల్సి ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళాల్సిన టూరిస్ట్ స్పాట్, సో ఈ బస్సు అక్కడికి వెళ్తుందా అని కానీ, లేదంటే ఏ బస్సు వెళ్ళాలని కానీ ఇవన్నీ అడుగుతారు. వీటిలో వాళ్ళకి జస్ట్ కాన్వర్జేషన్ చేయగలిగితే సరిపోతుంది. సో యూ క్యాచ్ అనదర్ బస్ అని కానీ పలానా నెంబర్ బస్సు వెళ్తుందని కానీ చెప్పగలిగితే సరిపోతుంది. సో క్వాలిఫికేషన్ అయితే వీళ్ళు ఏం అడగట్లేదంటే డి లైసెన్స్, ఇంటర్నేషనల్ లైసెన్స్ అడుగుతున్నారు.
సో అంతేనండి. మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి టూరిస్ట్ కాన్వర్జేషన్ చేయగలిగే కెపాసిటీ ఉంటే సరిపోతుంది. సో రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే డాక్యుమెంటేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే వేరే కంట్రీ నుంచి వస్తూ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఇంటర్నేషనల్ వ్యాలిడ్ డి లైసెన్స్ కావాలని అడుగుతారు. సో ఇంటర్నేషనల్ లైసెన్స్ ఒకటి తెచ్చుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వ్యాక్సినేషన్ ఒకటి తీసుకుంటామండి. అలాగే చెస్ట్ స్కానింగ్ ఒకటి ఉంటుంది. అలాగే మన డాక్యుమెంటేషన్, మన క్వాలిఫికేషన్ సర్టిఫికేటు. సో ఇవి మాత్రం సరిపోతాయండి డాక్యుమెంటేషన్ పరంగాను. సో మూడోది ఏంటంటే హౌ టు గెట్ జాబ్ అండి. సో మనం ఈ జాబ్ పొందడానికి ఏంటంటే ఈ మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది లూవాలో ఉంది మెయిన్ ఆఫీసు. సో మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే కనుక వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని మన అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది కదండి ఎవ్రీ ఇయర్ కూడా ఐడి మాల్టాకి. సో ఇది మనం పే చేయాల్సిన పని ఉండదు. మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళే మన తరఫున పే చేస్తారు. సో ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పచ్చు. సో ఇక నాలుగోది ఏంటప్పటికి మనకి టీఆర్సీ కార్డు అనేది వస్తుందండి మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎంప్లాయర్ కింద యాజ్ ఎ డ్రైవర్గా. టీఆర్సీ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు మనకి. సిపిసి ఎగ్జామ్ అనేది ఒక 5 days పాటు ట్రైనింగ్ ఇస్తారు మనకి ఈ ఎగ్జామ్కి సంబంధించింది. సో అంటే ఏం లేదండి, టూరిస్టులతో ఎలా బిహేవ్ చేయాలి, పబ్లిక్తో ఏ విధంగా ఉండాలి, మనం మాట్లాడే బిహేవియర్ ఎలా ఉండాలి, వీటి మీద ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ 5 days ట్రైనింగ్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇబ్బంది అయ్యి ఫెయిల్ అయ్యామనుకోండి, సెకండ్ అటెంప్ట్ కూడా అవకాశం ఇస్తారు. ఒకవేళ సెకండ్ అటెంప్ట్ మనకు అవ్వలేదనుకోండి, ఇంకా జాబ్ నుంచి రిమూవ్ చేస్తారు. ఎందుకంటే మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలండి. దానికి ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దాదాపుగా పాస్ అవుతారు. అంత డిఫికల్ట్ ఏమి ఉండదు. వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే పబ్లిక్తో ఎలా బిహేవ్ చేయాలి, అలాగే ఏవేవి ఉంటాయి రూల్స్ బస్సు నడిపేటప్పుడు, వీటి మీద ఒక 5 days ట్రైనింగ్ ఇచ్చి వాటికి సంబంధించిన ఎగ్జామ్ మాత్రమే పెడతారు. అది ఈజీగానే పాస్ అవుతారండి, పెద్ద కష్టమైతే ఏం కాదు. సో అలాగే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనం ప్రాక్టికల్గా బయటికి వెళ్తాం కదా. సో వీళ్ళకి సంబంధించిన బస్సు ఒకటి ఉంటుందండి ఎల్బోర్డ్తో. సో వాళ్ళు ఈ డ్రైవర్స్కి 45 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. సో 45 days ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సపరేట్గా ఒక బస్సు అనేది అలాట్ చేసి బయటికి ఒక రూట్ అనేది అప్పచెప్తారు. సో ఆ రూట్ అప్పచెప్పడానికి కూడా అప్పచెప్పిన మొదటి రోజు 2 రోజులు కూడా 2 or 3 days అండి ఒక స్టాఫ్ను మనకి అలాట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక రూట్లో రెగ్యులర్గా బస్సు నడుపుతున్నాడు అనుకోండి, వేరే అతను ఆ రూట్కి అలాట్ చేసి ఇతను వేరే చోటుకి మార్చినప్పుడు ఈ పాత రూట్కి ఎవరైతే నడుపుతున్నారో అతని 3 రోజుల పాటు ఇతను వెంట ఉండి బస్సు ఎలా నడుపుతున్నాడు, ఏంటి బాగానే ఉందా అంతా అనేది చూస్తాడు. అలాగే ఈ 2 రోజులు కూడా ఆ రూట్కి సంబంధించిన ఒక ఎక్స్ప్లెనేషన్ అతనికి ఇస్తాడు అన్నమాట. ఇలా వెళ్ళాలి, ఇలా స్టాప్ చేయాలి, ఇవన్నీ కూడా. సో అది గుడ్ థింగ్గా చెప్పచ్చు. ఎందుకంటే మనకు ఒక బస్సు ఇచ్చి ట్రైనింగ్ అయిపోగానే నువ్వు వెళ్ళిపోయి బస్సు నడిపే అనేటట్టయితే కదా ఇబ్బందే కదా అతనికి. అలా కాకుండా ఆ రూట్లో అంతకుముందు నడుపుతున్న వ్యక్తి ఒక 3 రోజుల పాటు మనతో ఉంటాడు కాబట్టి ఆ ఏరియాకి సంబంధించిన ఎలా ఉండాలి, ఎక్కడ స్టాప్ చేయాలి, ఎలా ఉండాలని అన్ని వివరాలు చెప్తాడు. సో అది గుడ్ థింగ్గా చెప్పచ్చు. సో 3rd day నుంచి కూడా మనం రెగ్యులర్గా అదే రూట్లో మనం రూట్ అనేది నడుపుతూ ఉంటాం బస్సుని. సో ఈ విధంగా జరుగుతున్న ప్రాసెస్ అనేది. మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత 6 months పాటు మనకి ప్రొవిజనరీ పీరియడ్ ఉంటుందండి. మొదట 6 నెలల్లో కూడా మనం డ్రైవింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాలి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి రిమార్క్ అంటే ఏం లేదండి, పబ్లిక్తో మనం బిహేవ్ చేసే విధానం కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా స్మైలీస్తో మాట్లాడితే సరిపోతుందండి. మనకన్నా పొలైట్గా వాళ్ళు ఉంటారు. నన్ను అడిగితే టూరిస్టులు చాలా బాగా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి, అది మటుకు చెప్పచ్చు. అలాగే డ్రైవింగ్లో ఎటువంటి అంటే ఏదైనా కార్ని కానీ టచ్ చేయడం కానీ అలాంటి డ్యామేజ్లు చేయడం కానీ అలాంటివి చేయకుండా 6 months ఈ ప్రొవిజనరీ పీరియడ్లో బాగా చేసుకుంటే కనుక ఆఫ్టర్ 6 months కన్ఫర్మేషన్ అవుతారు. సో ఇక తర్వాత మిమ్మల్ని జాబ్లోంచి తీరికి పర్మనెంట్ ఎంప్లాయ్ కింద లెక్క. ఒకవేళ మీరు లోకల్లో ఉన్న డి లైసెన్స్కి ట్రై చేస్తూ ఉంటే ఇంకా చాలా మంచిది. లేదంటే కనుక ఎవ్రీ ఇయర్ కూడా మీ ఇంటర్నేషనల్ లైసెన్స్ని రెన్యూవల్ చేసుకుంటూ ఉండాలి. సో దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారండి, అది గ్రేటు. కొన్ని చోట్ల అయితే యాక్సెప్ట్ చేయనమాట అండి. ఫస్ట్ 1 year ఇంటర్నేషనల్ లైసెన్స్ వ్యాలిడ్ అని, 2వ సంవత్సరం నుంచి లోకల్ మాల్తీస్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పి అంటారు కదా. సో ప్రస్తుతానికైతే ఈ మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అలాంటిది ఏమీ లేదు. ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ చేసుకుంటూ మన కార్డు రెన్యూవల్ చేసుకుంటూ గెట్ ఆన్ అవ్వచ్చు. బట్ లోకల్ లైసెన్స్ కనుక ఉంటే అదొక మనకి ఎడిషన్ అని చెప్పచ్చు, ప్లస్ అని చెప్పచ్చు. సో లోకల్ లైసెన్స్ అనేది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రొవిజనరీ పీరియడ్ 45 days మీకు ట్రైనింగ్ ఇస్తారని చెప్పాను కదండి బస్సు నడిపేటప్పుడు. సో ఆ టైంలో కూడా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ పే చేస్తుంది మీకు శాలరీ.
పర్ అవర్కి వచ్చేప్పటికి 5.35 ఉంటుందండి. మనం డ్రైవింగ్లో 45 రోజులు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు మనకి ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యి మనం ఒక రూట్ అంటూ నడుపుతానికి వెళ్తాం చూసారా, ఆ టైంకి నార్మల్గా మనకు వచ్చే శాలరీ 7.24 పర్ అవర్. సో అది పే చేస్తుంది గవర్నమెంట్. డ్రైవింగ్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఓవర్ టైమ్స్ అనేవి చాలా బాగుంటాయండి ఇక్కడ. యాక్చువల్గా వీక్లీ వచ్చేటప్పటికి 48 అవర్స్ అండి వర్కింగ్ టైమింగ్స్. సో అలా లెక్కేసుకుంటే పర్ మంత్ వచ్చేటప్పటికి 192 అవర్స్ పనిచేస్తాం మనం, 192 గంటలు. సో దీనికి కాకుండా ఎడిషనల్గా ఓవర్ టైం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 8తో క్లోజ్ అయింది అనుకోండి, తర్వాత ఒకవేళ 2-3 అవర్స్ వర్క్ చేయాల్సి వస్తే కనుక ఆ ఓవర్ టైం అంటాం దాన్ని. నార్మల్గా ఇచ్చే శాలరీ 7.24 కాకుండా ఓవర్ టైంకి ఎడిషనల్కి ఇంకో 1.5 అనేది యాడ్ చేస్తారు, దాన్ని ఓవర్ టైం అంటాము. మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఓవర్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే టూరిస్టుల కంటే కదా, మీకు టూరిజం టైంలో చాలా ఎక్కువ మంది వస్తారు కదా, ఆ టైంలో ఏంటంటే నార్మల్గా నడిపే దానికన్నా ఎక్కువ టైమ్స్ సర్వీస్ పరంగా బస్సులు నడపాల్సి వస్తుంది. అలాంటప్పుడు చాలా ఓవర్ టైం వస్తుందని చెప్పొచ్చు. మంచి ఇన్కమ్ అండి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో బస్సు డ్రైవర్గా నడపడం అనేది. సో అదో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకొకటి మెయిన్ బ్యూటీ ఏంటంటే వీళ్ళలో, ఒకవేళ ఇవాళ సండే కదండి, సండే పూట డబుల్ అంటే వాళ్ళకి ఓవర్ టైం కింద లెక్క వస్తుంది, డబుల్ పే చేయాలి సండే పూట కనుక. మామూలుగా మనకి పర్ డే వచ్చేటప్పటికి ఏంటంటే వీక్లీ 48 అవర్స్ అని చెప్పాను కదా మీకు. సో మంత్లీ వచ్చేటప్పటికి 192 అవర్స్ అని చెప్పాను. సో అలా కాకుండా మనం రోజుకి పనిచేస్తే 7 అవర్స్ పనిచేస్తాము లెక్క ప్రకారం. ఒకవేళ 8-9 అవర్స్ పనిచేశారనుకోండి, 2 అవర్స్ అనేది ఓవర్ టైం అని చెప్తాం కదా. సో అది నార్మల్గా ఉండే టైంలో. వీకెండ్స్ ఉంటుంది చూసారు, వీకెండ్స్ అంటే సండే ఏంటంటే హాలిడే మాట అండి. సో హాలిడే అప్పుడు పనిచేసే వాళ్ళకి డబుల్ పే చేస్తారండి. సో 7.24 ఇంటూ 2 మాట అండి, 2 టైమ్స్ పే చేయాల్సి వస్తుంది హాలిడే ఇప్పుడు వర్క్ చేస్తే. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ హాలిడేస్ ఉంటుంది మాకు. ఇప్పుడు రేపు మండే హాలిడే మాట అండి, ఫీస్ట్ ఉంది. సో ఈ పబ్లిక్ హాలిడే అప్పుడు కనుక డ్రైవర్స్కి ఎలా ఉంటుంది, 3 టైమ్స్ పే చేస్తారు. అంటే 7.24 ఇంటూ 3 టైమ్స్ అంటే లెక్కేసుకుని వాళ్ళ శాలరీ ఎంత ఉంటుందో, పర్ అవర్కి 22 euros పే చేస్తారు. సో వాళ్ళ ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది మాట అండి. సో డ్రైవర్కి అంత స్కేర్సిటీ ఉంది మాల్టాలో. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అంత శాలరీ పే చేస్తుంది. సో హాలిడే అప్పుడే డబుల్ వస్తుంది, పబ్లిక్ హాలిడే ట్రిపుల్ వస్తుంది. ఓవర్ టైం పని చేసుకుంటే మనకు అలా వచ్చే 7.24 ప్లస్ 1.5 అడిషనల్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి మంచి శాలరీస్ ఉంటాయని చెప్పొచ్చండి. మీకు ఇంకో విషయం మర్చిపోయాను చెప్పడం, ఇందులో బేసిక్ శాలరీ వచ్చేటప్పటికి 1300 రూపాయలు బేసిక్ శాలరీ ఉంటుంది. సో ఇతను ఎడిషనల్గా వచ్చే సండే టైం కానీ లేదా పబ్లిక్ హాలిడే అప్పుడు కానీ ఓవర్ టైమ్గా పనిచేసే అమౌంట్ ఎడిషనల్గా యాడ్ అవుతుంది. సో మంచి శాలరీస్ ఎర్న్ చేస్తారని చెప్పొచ్చండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో డ్రైవింగ్ చేసేవాళ్ళు. సో ఇది కూడా వీళ్ళకి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ వచ్చేటప్పటికి 7.24 అని చెప్పాను కదా మీకు. ఇయర్ అయిన తర్వాత మళ్ళీ కార్డ్ రెన్యూవల్ చేస్తాం కదా, కార్డ్ రెన్యూవల్ చేసేటప్పుడు ఇతనికి ఇంక్రిమెంట్ అనేది ఉంటుందండి. ఇంక్రిమెంట్ ఎలా ఉంటుంది అంటే ఆ సంవత్సరంలో అతను ఏ విధంగా పెర్ఫామ్ చేశాడు వర్క్ విషయంలో, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎక్కడైనా కానీ టచింగ్స్ కానీ ఏమైనా డ్యామేజ్లు కానీ జరిగినాయి అతని వల్ల చూసి అంతా పెర్ఫార్మెన్స్ బాగుందనుకుంటే కనుక అప్ టు 1 euro వరకు పెంచుతారు పర్ అవర్కి. సో అది గుడ్ థింగ్గా చెప్పచ్చు కదా. 6 years పాటు పనిచేశారనుకోండి, మీకు వచ్చే నార్మల్ బేసిక్ పర్ అవర్ 11 euros వెళ్ళిపోతుంది. సో అలా ఏంటంటే పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేసే వాళ్ళకి మంచి జాబ్ అని చెప్పచ్చు మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది. ఇవేనండి బెనిఫిట్లు. బస్ డ్రైవర్గా మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో బస్సు నడిపే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఇస్తుందండి గవర్నమెంటు. మనం డ్రైవింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండి ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు మంచి ఇన్కమ్ అయితే ఇస్తారు డ్రైవింగ్లో. సో దీనికి అప్లికేషన్ ఫామ్స్ కూడా ప్రజెంట్ తీసుకుంటుందండి, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఉన్నా కానీ. సో ఈ మంచి బెనిఫిట్ అని చెప్పచ్చు. ఎవరైనా కనుక ఒకవేళ ఇండియా నుంచి వస్తూ ఉంటే కనుక ఇంటర్నేషనల్ లైసెన్స్ డి లైసెన్స్ ఉంటే మటుకు ఇంటర్నేషనల్ డి లైసెన్స్ తీసుకొని రండి. ఇక్కడ మంచి జాబ్ ఉంది మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. సో అది మీరు పొందొచ్చు. ఇవే బెనిఫిట్స్ అండి. సో ఇక డిసడ్వాంటేజెస్ ఏంటనే కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా మీకు నేను చెప్తాను. అడ్వాంటేజెస్ కూడా చెప్తారండి. అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. లాస్ట్ మంత్ ఏమైందంటే లాస్ట్ మంత్ 24th December అనుకోండి. సో ఆ టైంలో ఏంటంటే ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించింది. సో ఇక్కడ ఏంటంటే ఆ డ్రైవర్ కూడా చనిపోయాడు. సో అతను పాకిస్తానీ పర్సన్ మాట్లాడి ఆయన సాహ్ అని చెప్పని, హుస్సేన్ సాహ్ మాట్లాడి ఆయన పేరు. ఏజ్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 37 years ఏజ్ ఉంటుంది ఆయనకి. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు చుట్టూ సీ కదండి, చిన్న ఐలాండ్ కదా.
సో ఏంటంటే ఇక్కడ రెయిను అలాగే విండ్, విపరీతమైన విండ్ ఉంటుంది. ప్రజెంట్ ఇవాళ కూడా వర్షం పడింది, విపరీతమైన విండ్ ఉంటుందండి. ఆ విండ్కి ఏమవుతుందంటే ఒక పక్కకు లాగేస్తున్నట్టు ఉంటుంది వెహికల్ని. సో అలాంటి టైంలో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఈయన ఆస్పెక్ట్లో చూసుకుంటే ఈయన వచ్చేటప్పటికి యూఏ నుంచి వచ్చాడండి, అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చాడు డ్రైవింగ్. అక్కడ ఏంటంటే స్కూల్ ఉంటుంది, డ్రైవింగ్ ఉంటుంది కదా, పిల్లల్ని ఎక్కించుకుని తీసుకొచ్చే వ్యాన్లో, అలాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. రీసెంట్గానే వచ్చాడు ఇక్కడికి ఆయన. వచ్చి ఈ మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అప్లై చేసుకోగానే జాబ్ వచ్చింది. సో 45 days ట్రైనింగ్ అయిపోయింది. అలాగే 2 days కూడా లైన్ ఎలా తిరగాలి అవన్నీ చూపించారు. అది మూడో రోజు అండి, థర్డ్ డే అది. సో బస్ తీసుకొని వెళ్తున్నాడు ఆయన, ఇంకా ప్యాసింజర్స్ ఎవరిని ఎక్కించుకోవట్లా. సో బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కించుకొని వెళ్ళాలి ఆయన. సో విపరీతమైన వర్షము, విండ్ ఉందన్నమాట. ఇంకా ఆ టైంలో ఏమైందంటే డైరెక్ట్గా వెళ్ళి చెట్టును కొట్టాడు బస్సు వెళ్ళి. సో కొట్టడం వల్ల ఏమైందంటే ఆ విండ్ విపరీతంగా ఉంటుందండి. అతను ఏంటంటే వీళ్ళు చెప్పడం అయితే కనుక ఎమర్జెన్సీ బ్రేక్ అనేది వాడాడు. సో దానివల్ల డైరెక్ట్గా వెళ్ళి చెట్టును కొట్టడం వల్ల అతని హెడ్ వెళ్ళి ముందున్న గాజుకు తగిలి సో బ్లడ్ బ్లీడింగ్ అయ్యింది, చనిపోయాడు ఆయన ప్రస్తుతానికి. సో చాలా బాధ అనిపించింది ఆ విషయంలో. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఆ వెదర్ అనేది మనం కంట్రోల్ చేయలేమండి ఇక్కడ. సో చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఆ టైంలో మటుకు మనం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది చాలా విషయాల్లో. అవసరమైతే మనం కొంతసేపు ఆపి తర్వాత తీసుకెళ్ళడానికి కానీ ఉండదనుకోండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే ఆ టైంకి టైం పంచువాలిటీ అనేది మెయింటైన్ చేయాలి కదా. సో ఆ టైం అనేది ఉంటుంది, ఆ టైం మనం ఏం చేయలేం. బట్ కేర్ఫుల్గా ఉండి ముందుకు వెళ్ళడం తప్ప వేరేది ఇంకేం చేయలేం. అది మటుకు నాకు చాలా బాధ అనిపించింది. అతనికి 4 పిల్లలంట. సో 4 పిల్లలు, అతను చాలా పేదవాడని, పూర్ పర్సన్ అని. సో ఇక్కడికి వచ్చి రీసెంట్గానే వచ్చాడని, దీంట్లో జాయిన్ అయిందని, కొత్తగా జాబ్లో జాయిన్ అయిన 45 days కంప్లీట్ చేసుకొని ఇక రెగ్యులర్ వర్క్లోకి వెళ్తున్నాడు. 2 days ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ డే రెగ్యులర్గా వెళ్ళే టైంలో ఇది జరగడం చాలా బాధ అనిపించింది. సో ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. గవర్నమెంట్ అయితే అతని చనిపోయిన బాడీని వచ్చి పాకిస్తాన్ పంపించింది. సో ఇలాంటి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. డ్రైవింగ్ చేసేవాళ్ళు ఇక్కడ వెదర్ను కూడా కన్సిడర్ చేస్తూ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో నార్మల్గా నడిపినప్పుడు, వర్షం పడినప్పుడు నడిపితే మటుకు చాలా ప్రాబ్లమేటిక్ అవుతుందండి. మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను. ఫుడ్ డెలివరీ బాయ్ కూడా పడే కష్టాలు ఈ పాయింట్ మెయిన్ అని చెప్పాను మీకు. ఎందుకంటే ఆ విండ్ అనేది ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. ఆ విండ్ తోసినప్పుడు మనసున పక్కకి వెళ్ళిపోతాడు, మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఏరియాస్ ఉంటాయండి. ఆ ఏరియాస్ ఏంటంటే సముద్రం పక్క నుంచి మనకి రోడ్ అనేది ఉంటుంది. సో రోడ్డు కరువు తిరుగుతున్నప్పుడు ఈ విండ్, యాక్చువల్గా సముద్రం దగ్గర అనేది మీకు ఎక్కువగా విండ్ ఉంటుంది. సో అలా తుఫాను అలాంటి లేదా వర్షాలు పడేటప్పుడు ఇంకా ఎక్కువ విండ్ ఉంటుంది. ఆ టైంలో ఒక్కసారిగా వచ్చి మనకు కొట్టినప్పుడు చాలా ప్రాబ్లమేటిక్ అవుతుందండి అది. సో అదే ఇక్కడ జరిగింది. ఇక్కడ ఇంకో డిఫెక్ట్ ఏంటంటే ఈ టూరిజం వెళ్ళే బస్సులు, అంటే ఇక్కడ నడిపే బస్సులన్నీ కూడా ఇంజిన్ కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇంజిన్ అసలు ఏమి ఉండదు. సో అది డిఫెక్ట్ కింద చెప్పచ్చు. ఎందుకంటే మనం బండిని కంట్రోల్ చేయాలనుకోండి, ఫ్రంట్ వైపు కనుక ఇంజిన్ ఉంటే మనం బ్రేక్ చేయగానే బండి అక్కడ ఆగుతుంది, కంట్రోల్ అవుతుంది కదా. సో ఇంజిన్ అనేది బ్యాక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడైనా బ్రేక్ అనేది సడన్ బ్రేక్ ఏదైనా వాడినా కానీ ముందంతా కూడా కొంచెం వెయిట్ తక్కువ ఉండడం వల్ల అది ఒక డిఫెక్ట్ కింద చెప్పచ్చు. సో అదే ఇక్కడ జరిగింది. సో నేను డ్రైవర్ని అడిగినప్పుడు కూడా అదే అడిగాను నేను, ఎలా జరిగింది యాక్సిడెంట్ ఇవన్నీ అని అడిగినప్పుడు ఇక్కడున్న మైనస్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంజిన్ బ్యాక్ సైడ్లో ఉంటుంది మొత్తం అంతా కూడా, ముందు అసలు ఏమీ ఉండదు కదా. సో అలాంటప్పుడు ఈ విండ్ అది కొట్టినప్పుడు కొంత ప్రమాదకరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇంకా ఆ టైంలో మేము స్లోగా వెళ్తాము, ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా అంటారు. సో ఇలాంటి డిఫెక్ట్లు కూడా ఉంటాయండి. కేర్ఫుల్గా డ్రైవ్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇదేనండి నేను ఈ మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించింది జాబు. ఎవరే కనుక మంచి ఎక్స్పీరియన్స్ ఉండే, డ్రైవింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఈ మాల్టాలో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్గా మంచి ఇన్కమే సంపాదించవచ్చు. సో ఇప్పటిదాకా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని మళ్ళీ అడిగేది ఒకటే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మీరు నాకు ఇచ్చే బెనిఫిట్గా భావిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.